ప్రముఖ సర్జన్ ఉమామహేశ్వరరావు అకాల మరణం కాకినాడ జిల్లా ప్రజలకు తీరని లోటు అని అశ్విని హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ గాంధీనగర్ అశ్విని హాస్పిటల్ నందు ఇటీవల శివైక్యం పొందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ఉమామహేశ్వరరావు సంస్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ బుద్ధ, డాక్టర్ విక్రమ్ మాట్లాడుతూ ఉమామహేశ్వరరావు లేని లోటు కాకినాడ జిల్లా మరియు పరిసర ప్రాంత ప్రజలకు తీరని లోటు అని, వైద్య రంగంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన శస్త్రచికిత్స చేసి ఎంతో మందికి ప్రాణాలు పోయడమే కాక ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతమందికి సహాయ సహకారాలు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చప్పిడి పూర్ణ సురేష్, నాగమణి, శ్యామల, రేణుక, వనం, ఉపేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంచి వ్యక్తి, ఎంతో పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండేవారు సార్. ఎంత డిఫికల్ట్ కేసు అయినా సక్సెస్ఫుల్గా చేసేవారు. అలాగే మోస్ట్ జీనియస్ పర్సన్ అయినా వరాషియస్ రీడర్. ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడడానికి మెడికల్గా కాకుండా అదర్ విషయాలు కూడా చాలా బాగా మాట్లాడేవారు. ఎవరైనా ఏదైనా మంచి పని చేసినా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. అటువంటి మంచి మనిషి, మంచి ఎథికల్గా ఉండే మనిషి లాగా మన మధ్యలో లేకపోవడం, అకాల మరణం చాలా బాధగా అనిపిస్తుంది. ఆయన ఆత్మశాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను. లేని వాళ్ళు, పేదవాళ్ళు అంటే చాలా, నాకు ఫీజు తీసుకోగయ్యా, మీరు తీసుకోండి, నాకు ₹1 కూడా తీసుకోక పంపించేయని చెప్పేసి అంత ఉదార స్వభావం గల వ్యక్తి. అటువంటి మా మిత్రుడు, అంటే కాకినాడలో నన్ను తమ్ముడు అని పిలిచే ఒక మంచి సర్జన్, మాకు చాలా అనుబంధం ఉంది. అలాగే ఇక్కడున్న డిఎంఈ నరసింహం గారు కానీ ఇలా పెద్ద పెద్ద సర్జన్లు అందరితో కలిసి ఆయన వర్క్ చేశారు. సో ఆయన అకాల మరణానికి మీ అందరూ కూడా బాధపడుతూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే వారి పిల్లలు అభిలాష్ జనరల్ సర్జన్గా కాకినాడ జనరల్ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబం అందరికీ కూడా మా సానుభూతి తెలియజేస్తూ వారికి భగవంతుడి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయనకి నేను కూడా తీసుకువెళ్ళి వివిధ నర్సింగ్ హోమ్స్కి సర్జరీస్ కూడా నేర్పించడం జరిగింది. ఎంతో మంచి వ్యక్తి. ఇప్పుడు కూడా తను సీనియర్ అని చెప్పేసి బాధపడకుండా ఆయన జాయిన్ అయినాడే నాతో చెప్పాడు, సార్ ఈ 3 ఏళ్ళు కూడా నన్ను మీ స్టూడెంట్గానే మీరు భావించి నేనేం తప్పు చేసినా వెంటనే నాకు తెలియజేసి నాకు చక్కగా నేర్పించాలని చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆయన జీవితంలో అన్నీ సాధించాడు. పిల్లల్ని బాగా చదివించాడు. అక్కడ అమలాపురం కిమ్స్ హాస్పిటల్లో హెచ్ఓడి అయ్యాడు. ఇలా అకాల మరణం పాలవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తాను.